హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియోలో వెరీ షాకింగ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో దయచేసి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మీకు తెలుసు కదా, నేను ఎక్కువ ల్యాగ్ చేయను. మ్యాక్స్ 8-9 మినిట్స్లో విత్ ఫొటోస్తో ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ వివరాలన్నీ చెప్పబోతున్నా. అండ్ దాంతో పాటు ఇప్పుడు వరకు మనం చాలా అప్డేట్లు మాట్లాడుకుందాం, చాలా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకున్నాం కదా. అందులో చాలామంది రావట్లేదు, ముఖ్యంగా కొన్ని స్టార్ కంటెస్టెంట్లు రావట్లేదు, కొన్ని న్యూ ఫేజెస్ ఏమో యాడ్ అయ్యాయి. ఈ పంచాయతీ అంతా మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎంతమందికి బిగ్ బాస్ సీజన్ 6ని గుర్తు చేస్తుందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎగ్జాక్ట్గా అదే పాత్రలో వెళ్తుంది అనిపిస్తుంది. సీజన్ 6 అది కూడా అదే సేమ్ ట్యాగ్లైన్ ఎంటర్టైన్మెంట్. సీజన్ 8 ఎంటర్టైన్మెంట్, నో బస్, నో హైప్, నో ప్రమోషన్స్. కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చేసరికి తెలుసు కదా బేరాలు, ఆ బేరాలు నడుస్తున్నాయి. చాలామంది చిరాకు వచ్చి ఫిట్ కూడా అయిపోయారు. కొన్ని న్యూ ఫేసెస్ తెస్తున్నారు. వీళ్ళ అద్భుతమైన నమ్మకం ఏంటంటే కొత్త ఫేసులు కూడా గట్టిగా ఏమంటారు పర్ఫామ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లైక్ సీజన్ 4 అనుకుంటున్నారు. అది అవ్వదమ్మా, అది అస్సలు అవ్వదు. అండ్ మాట్లాడుకుందాం. ఈ అప్డేట్లన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో ముందుగానే వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, అలాగే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా. మై రివ్యూస్ తెలుగు అఫీషియల్ అని చెప్పి వెరీ క్విక్ అప్డేట్స్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మన రివ్యూస్లోనే ఉంటాయి. ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్, మామూలుగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడినప్పుడు నేను ఒక్కొక్కసారి డూ ది ఇలా వచ్చేస్తుంది. అది జస్ట్ ఫ్లోలో భాగంగా తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయాలనో కానీ ఎవరిని ఇంటెన్షనల్గా అలా సింగులర్లో పిల్లాలని కాదు. యాజ్ ఎ రివ్యూవర్గా అది ఫ్లోలో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళా, చిరంజీవి సినిమాకి వెళ్ళా, నాగార్జున సినిమాకి వెళ్ళా. నా ఫ్రెండ్ ఎవడో వచ్చి రివ్యూ అడిగాడు, ఎలా రా ఉందని సినిమా అంటే, చిరంజీవి గారు చాలా బాగా చేశారు, ఆయన అలా లెగిసి డ్యాన్స్ చేస్తుంటే ఆయనలో అభినయం, ఇలా మాట్లాడడం కదా. చిరంజీవి సూపర్గా చేశాడు, కుమ్మేశాడు, నాకు భలే ఉన్నాడు, ఇదే కదా మాట్లాడతాం. నేను ఆ ఇంటెన్షన్లోనే మాట్లాడుతున్నా తప్ప ఎవరిని తక్కువ చూపు చూడాలని కాదు, ఒకరిని లేపాలని కాదు, క్రిటిసైజ్ చేయాలని కాదు. ఫ్లోలో వస్తుంది, అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఇది ఎందుకు అడ్రస్ చేయాలనిపించింది, ఎందుకంటే రివ్యూలు స్టార్ట్ అయ్యి అలాగే వస్తాయి ఫ్లోలో. మనోడు వచ్చాడు అంటే మీరు అది క్రిటిసైజ్ లాగా ఫీల్ అవ్వకండి, ఏదో రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నట్టు ఫీల్ అవ్వకండి. అర్థమైంది కదా. చిరంజీవి సినిమాకి వెళ్ళి చిరంజీవి బాగా చేశాడు, ఆయన చాలా బాగా చేశారు, మనకు ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది. బట్ చెప్పినాడు అలా చెప్తాం, ఫ్లో ఆ ఊపు అలా ఉంటుంది అన్నమాట. జెన్యూన్గా ఉండాలి కదా. నేను మళ్ళీ మాస్క్ వేసుకుంటే చెప్పినట్టు ఉంటుంది, అందుకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకో ఆయన ఏదో చెప్పాడు, బిగ్ బాస్ వాళ్ళు అసలు ప్రమోషన్ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, పోస్టర్లు కొట్టట్లేదు, ఏం కొట్టట్లేదు అంటే నీకేం తెలుసురా, వాళ్ళు 60-70 కోట్లు పెట్టి ఖర్చు పెడతారని ఏవో చెప్పాడు ఆయన. ఆయనకు ఒకటి చెప్తా, బిగ్ బాస్కి తెలుగు సీజన్కి, ముఖ్యంగా హిందీ సీజన్కైనా ఏ సీజన్కి 55-65 కోట్లు 70 కోట్లు అవ్వచ్చు సార్. మహా అయితే తిప్పు కొడితే 10 కోట్లు అయిపోద్ది. మీరు అనుకుంటున్నారు అంత సీన్ లేదు. ఇంటర్నేషనల్ షోస్ అయినా కూడా, ఏదో బిగ్ బ్రదర్ అయినా కూడా అంత సీన్ లేదు. కెమెరాలు ఏంటి ప్రతి సంవత్సరం కొత్తది కొంటారు అనుకుంటున్నారేంటి, అవే కెమెరాలు వారంటీలు ఉంటాయి 10-15 ఇయర్స్. మోస్ట్లీ రీయూజబుల్ థింగ్స్ ఉంటాయి. కట్టి కొడితే 10 కోట్లు. అయినా అది ఎవరి కోసం చేస్తున్నారు, అదేం చారిటీ ఫండ్ కాదు కదా, మన కోసమే కదా చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి కదా, ఆ బజ్ క్రియేట్ చేయాలి కదా, ప్రమోషన్స్ చేయాలి కదా. అవి లేవని నేను చెప్తుంటే నేనేదో బిగ్ బాస్ మేనేజ్మెంట్ని డిస్రెస్పెక్ట్ చేశాను అన్నట్టు కొంతమంది మాట్లాడారు. దాన్ని అడ్రస్ చేయడం కోసం చెప్తున్నా. మనం ఏం ఫ్రీగా చూడట్లే. ఇప్పుడు హాట్స్టార్లో చూడాలన్నా పే చేసి చూడాలి. ఇప్పుడు మీరు మా టీవీలో చూడాలన్నా కేబుల్ బిల్ కట్టాలి. వాళ్ళేమి చారిటీ నడపట్లే, అదొక రియాలిటీ షో. సో అది క్లిక్ అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఇవి మిస్ అవుతున్నాయి రా స్వామి అని చెప్పాను అంతే. దట్ డజంట్ మీన్ నేను వాళ్ళని ఏదో తక్కువ అంచనా వేయట్లేదు, వాళ్ళది ఏదో చీప్ షో, చిల్లర షో అని మాత్రం అనలేదు నేను. అది చెప్తున్నా. అండ్ 55 crores అయితే అస్సలు కాదు, తెలుసుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. కన్ఫామ్ అయిన కంటెస్టెంట్ల కంట ఎవరైతే జంప్ అయిపోయారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఏం చెప్దాం అనుకున్నా అంటే, చాలా మందికి ఈ విషయం తెలియదు. 1వ తారీఖున గ్రాండ్ లాంచ్ అంటే 1వ తారీఖునే లైవ్ స్టార్ట్ అయిపోద్దాం అనుకుంటారు. 1వ తారీఖు లైవ్ స్టార్ట్ అవ్వదు. ఇదంతా 31వ తారీఖు శనివారమే షూటింగ్ జరిగిపోద్ది. ఒక రోజు మైనస్లో జరుగుతుంది ఎప్పుడైనా బిగ్ బాస్, 1 day ల్యాగ్. ఆదివారం నామినేషన్స్ జరుగుతాయి, అది మనకు సోమవారం చూపిస్తారు. సో మనకు ఆదివారం September 1 ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అని లైవ్ అని చెప్తారు కదా, శనివారం అయిపోద్ది. కరెక్ట్గా చెప్పాలంటే లాంచ్ అయ్యే టైంకి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. అప్డేట్లు కూడా పెడతానులేండి ఇన్స్టాగ్రామ్లో. ఇది అండ్ దీనికంటే ముందు డ్యాన్స్ ప్రాక్టీస్ ఇస్తే ఎవరైతే వెళ్తారో వాళ్ళు 2 రోజుల ముందు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి పర్ఫామ్ చేస్తారు. అంటే 30th and 29th వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. దానికంటే ముందు 26th, 27th ప్రాక్టీసులు చేసుకుంటారు. అంటే ఈ పార్టీ కన్ఫర్మ్ అయిపోవాలి కదా. ఆ లెక్క ప్రకారం చెప్తే ఎంతమంది కన్ఫర్మ్ అయ్యారు. అలాగే ఏబీ షూట్లు కూడా స్టార్ట్ అయిపోయి ఇవంతా ఇప్పుడు జరుగుతున్నాయి.
ఇవాళ రేపు ఎల్లుండి ఫుల్ బిజీగా ఉంటారు. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్, సింగింగ్ పర్ఫార్మెన్స్ థర్స్‌డే అండ్ ఫ్రైడే అయిపోద్ది. సాటర్డే లైవ్ స్టార్ట్ అవుతది. అది మనకి సండే చూపిస్తారు. చిన్న క్లారిఫై చేయాలనిపించింది. బికాస్ ఎక్కువైపోతుంది వీడియో. సో ఇప్పుడు పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఎవరు రావట్లేదు, తేజస్విని గౌడ గారు 99.999% రావట్లేదు. ఆమె మనసు మార్చుకొని వస్తే తప్ప ఇంకేం చేయలేం తప్ప ఆమె అయితే రావట్లేదు. ఆమె ఇంకా సీరియలే చేసుకుంటారు అనుకుంటా. తమిళ సీరియల్లో ఆమెకున్న కమిట్మెంట్స్. ప్రాబ్లం ఒకటే, రెమ్యూనరేషన్. చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ, ఇంటర్నేషనల్ షో, 24/7 డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఇవి. సో ఆమె రావట్లేదు. 99.99% ఆమె రావట్లేదు. సింగర్ సాకేత్, ఈయన ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నాం కదా, ఈయన కూడా రావట్లేదు 99.99%. ఇంద్రనీల్, ఈయన వస్తారనుకున్నాం కదా, ఈయన కూడా రావట్లేదు. లాస్ట్ మినిట్లో ఈయన కూడా హ్యాండ్ ఇచ్చారు. అది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రితు చౌదరి, ఈమె 50-50. ఎందుకురా అంటే ఫస్ట్ టాప్ 3 కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్లు ఈమె ఉన్నారు. ఈమెను వైల్డ్ కార్డ్ లో పంపుదాం అనుకుంటారంట. ఆమె ఎలా ఒప్పుకుంటారు? వైల్డ్ కార్డ్ లో పంపితే ఆ క్రేజ్ రాదు కదా. సో ఆమెకి నచ్చట్లే. సో ఆ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఆమె డే 1 రావాలనుకుంటున్నారు. బిగ్ బాస్ లేదు వైల్డ్ కార్డే అని అంటే చివరికి ఆమె కూడా రారు. నెక్స్ట్ యాక్ట్రెస్ అన్నా కూడా డౌటే. ఆమె కూడా 50-50% అనుకోండి. సో ఇది డౌట్ఫుల్ అండ్ రాని క్యాండిడేట్స్. ఎవరైనా వీళ్ళ ఫ్యాన్స్ ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి. పొరపాటున వస్తే హ్యాపీ ఫీల్ అవ్వండి, బట్ మోస్ట్లీ వీళ్ళు రారు. అండ్ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయిన లిస్టు, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన లిస్టు, ఏవీకి రెడీగా ఉన్న లిస్టు, డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా రెడీ చేసుకుంటున్న లిస్టు మాట్లాడుకుందాం. వెనక నుంచి వద్దాం. టీవీ యాంకర్ కళ్యాణి గారు అని చెప్పి ఉన్నారు. ఆమెది కన్ఫర్మేషన్ అయిపోయింది. 100% అస్సలు చెప్పండి. లాస్ట్ మినిట్లో ఎవడైనా హ్యాండ్ ఇవ్వచ్చు. 99% ఆమె వస్తున్నారు. ఫోటో వేస్తాను. లాస్ట్ టైం ఫోటో వేయడం మర్చిపోయాను, గట్టిగా వేసుకున్నారు. సో ఈసారి వేస్తా. ఫోటో పెడదామని మర్చిపోయాను. సరే ఇప్పుడు ఫోటో వేస్తున్నాను. కళ్యాణి గారు, ఈమె 99.99% ఈమె వస్తున్నారు. నెక్స్ట్ సహారా కృష్ణన్ అని చెప్పి ఒక మోడల్, ఈమె కూడా కన్ఫర్మ్ అయిపోయారు. మెయిల్స్ వచ్చే 99.99% ఈమె కూడా వస్తున్నారు. నెక్స్ట్ అభిరామ్ వర్మ, మూవీ హీరో, 2-3 మూవీలు చేశారు. రాహు, తేజ మూవీ అనుకుంటా, హోరా హోరీ, ఈయన కూడా వస్తున్నాడు హీరో. నెక్స్ట్ కయ్యూమ్ అలీ గారి తమ్ముడు, ఈయన కూడా వస్తున్నారు. ఈయన కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. 99.99% ఈయన మీరు చూస్తారు డే 1. సౌమ్యారావు యాంకరు, వన్స్ అపాన్ ఏ టైమ్ జబర్దస్త్ కూడా యాంకరింగ్ చేశారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా ఉన్నారు. ఈమె కూడా వస్తున్నారు. బెజవాడ బేబక్క, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈమె కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఫోటో వేస్తాను చూడండి. ఈమె కూడా వస్తున్నారు. నెక్స్ట్ నిఖిల్, మంచి క్రేజ్ ఉంది కుర్రోడికి, లీడ్ సీరియల్ యాక్టర్, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా ఉన్నారు. ఈయన కూడా వస్తున్నారు, చూస్తారు మీరు. నెక్స్ట్ అంజలి పవన్, ఈమె లాస్ట్ సీజనే రావాల్సింది. ఈ సీజన్ 100% వస్తున్నారు. బట్ వైల్డ్ కార్డ్ కింద వస్తారా, డే 1 వస్తారో తెలియదు. బట్ ఈమె అయితే వస్తున్నారు. కిరాక్ సీత, ఈమె బేబీ మూవీలో సీత క్యారెక్టర్ చేశారు కదా, ఈమె కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. 99.99% ఈమె మీరు చూడబోతున్నారు. యష్మి గౌడ, ఈమె కూడా మా టీవీ సీరియల్ యాక్ట్రెస్, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా ఈమె ఉన్నారు. ఈమెకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. ఈమె కూడా 99.99% వస్తున్నారు. నెక్స్ట్ అభయ్ నవీన్, కమీడియన్, డైరెక్టరు అండ్ స్క్రీన్ ప్లే రైటరు, ఇంకా చాలా ఉన్నాయి. ఈయనకి చాలా క్రాఫ్ట్స్ వచ్చి వెరీ 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 వెల్ టాలెంటెడ్ పర్సన్. ఈయన రావడం చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నా బిగ్ బాస్ 8 షోకి. ఈయన రావడానికి 99.99% ఉన్నారు. పెళ్లి చూపుల మూవీలో సెకండ్ కమీడియన్. ఫోటో వేస్తాను చూడండి. నెక్స్ట్ నైనిక, డాన్సరు, కొరియోగ్రాఫరు, డీ షోలో చేశారు కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె కూడా సైన్స్ అయిపోయి, అగ్రిమెంట్స్ అయిపోయి, మెయిల్స్ వచ్చాయి. ఈమె కూడా 99.99% వస్తున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హీరో ఆదిత్య ఓం గారు, 99.99% హౌస్లోకి అడుగు పెడుతున్నారు. ఈయన మంచి రెబల్ క్యాండిడేట్ అంట, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది ఇప్పుడు వరకు చెప్పిన నేను లిస్ట్, వీళ్ళు కన్ఫర్మ్ 99.99% వీళ్ళు వస్తారు. కానీ ఈ లిస్ట్ కరెక్ట్గా చూస్తే 13 మంది. ఇంకా వీళ్ళు ఎంతమంది అనుకుంటున్నారంటే 18 to 21, అందులో 3 వైల్డ్ కార్డ్ అనుకుంటున్నారు. సో రేపు ఎల్లుండి లోపల మిగిలిన లిస్ట్ వచ్చేస్తుంది. నేను యాక్చువల్గా అప్పుడే చేద్దాం అనుకున్నా, బట్ ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజ్ వస్తున్నాయి. అన్న ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయినా చెప్పని, ఇప్పుడు వరకు ఉన్న 100% చెప్పకూడదు కాబట్టి 99.99% కన్ఫర్మ్ కంటెస్టెంట్ ఇవే. నేను ఏదో ఫ్లోలో ఏదో ఎక్కువ మంది చెప్పాలని చెప్పలేను కాబట్టి నాకు ట్రస్టెడ్ రిసోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫో ఇది. 13 మెంబర్స్ కన్ఫర్మ్. ఇందాక వాళ్ళందరూ either ఆలే రిజెక్ట్ చేసుకున్నారు, లేదా కొన్ని XYZ రీజన్స్ వల్ల రావట్లేదు. ప్రేరణ గారికి రావడానికి కొంచెం ఛాన్స్ ఉంది, బట్ 100% కన్ఫర్మేషన్ లేదు కాబట్టి చెప్పట్లేదు. ఒకవేళ ప్రేరణ గారు కానీ రాకపోతే ఇంకో పేరు ఏదో ఉంది, మర్చిపోయాను.
అక్షిత నీతోనే డ్యాన్స్ 2.0లో ఫైనలిస్ట్ 4th ప్లేస్ వచ్చింది కదా, ఆమె కూడా ఛాన్స్ ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని షాకింగ్ నేమ్స్ ఉన్నాయి, నిజంగా షాకింగ్, సర్ప్రైజ్, ఇంకా షాకింగ్ నేమ్స్ ఓ 2 రోజుల్లో మీకు కన్ఫామ్గా చెప్తా. ఇంకోటి సోషల్ మీడియాలో ఇంకోటి నడుస్తుంది, ఎక్స్ కంటెస్టెంట్లు వస్తున్నారు అంటే రారు, వాళ్ళు అస్సలు రారు, కొత్త ఫేస్తోనే వస్తున్నారు. నేనేం విన్నానంటే సేమ్ గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటుంది, అందులో ఎక్స్ కంటెస్టెంట్లు వస్తారని. 2.0 ఉండొచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఆర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నాకు వచ్చిన అప్డేట్ 2nd వీక్ ఒకరు, 4th వీక్ ఒకరు, 6th వీక్ ఒకరు, ఆర్ ఒకే 2.1 లాంచ్ అని పెట్టి అప్పుడైనా వదిలేయచ్చు. కానీ ఎక్స్ కంటెస్టెంట్లు అయితే అస్సలు రారు, ట్రస్ట్ మీ, అదంతా స్పెక్యులేషన్సే, దయచేసి దాని మీద ఆశలు అయితే ఎక్కువ పెట్టుకోకండి. సో ఇది అప్డేట్. ఇంకొక 2 రోజులు అయితే మిగిలిన ఆ 6 నేమ్స్ కూడా నేను చెప్పేస్తా. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితేనే చేయండి. ఈ కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. లాస్ట్ ఇయర్ మన ఛానల్ పెట్టాం, వెరీ 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 ఆనెస్ట్ అండ్ అన్బయాస్డ్ ఫిల్టర్లెస్ రివ్యూస్ వస్తాయి. సో దయచేసి ఫాలో అవ్వడం ట్రై చేయండి. వన్స్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత 24/7 అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను. చెప్పాను కదా, చాలా హానెస్ట్గా అన్బయాస్డ్గా అనాలిసిస్ చేసి మీ ముందుకు వస్తాను. ఆడెవడు ఏమనుకున్నాడు, ఈపీఆర్ ఏమనుకున్నాడు, ఆల్ ఫ్యాన్స్ ఏమనుకున్నారు కాకుండా నాకేమనిపించింది, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్, అంతే. సో డైలీ బేసిస్లో ఒపీనియన్స్ మారిపోతుంది, తెలుసు కదా, బిగ్ బాస్ అంటేనే ఒపీనియన్ గేమ్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి మన రివ్యూస్. సో దయచేసి గంట గట్టి కొట్టి రెడీగా ఉండండి, మామూలుగా ఉండవు ఈసారి రివ్యూస్, గట్టిగా వస్తాయి. 24/7 మిడ్ నైట్ ఎప్పుడైతే లైట్స్ ఆఫ్ చేస్తారో, నేను లైట్స్ ఆఫ్ చేయను, నేను అప్పుడు రివ్యూ చేసి అది అప్లోడ్ చేసి అప్పుడు లైట్స్ ఆఫ్ చేస్తా. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మార్నింగ్ లెగిస్తారో అప్పుడు లెగిసి అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్తా, అండ్ అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా అప్డేట్స్, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ రావడానికి ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం ట్రై చేయండి. అది మ్యాటర్. మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి, ఎందుకంటే బిగ్ బాస్ అప్డేట్స్, రివ్యూస్, అనాలిసిస్ ఇలా వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.